మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం రసవత్తరంగా మారింది. ఓ పక్క అధికార పార్టీ, మరో పక్క ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు టికెట్ లభిస్తుందో లేదో అనే ఉత్కంఠ మరికొద్ది గంటలలో తేలనుంది. అయితే పాలమూరు సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి తన సొంత పార్టీ నుంచి చుక్కెదురు అవుతుందనే ఊహాగానాలకు తెరలేపడంతో అందరి నోట ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది. మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డికి ఈసారి టికెట్ కేటాయింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారనే ఊహాగానాలు జిల్లాలో ఊపందుకున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేశారనే వాదనలను బలంగా నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీ టికెట్ పై జితేందర్ రెడ్డిని పక్కన పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈసారి జితేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే అతనికి అనుకూలంగా పనిచేయమని ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది. దీంతో సిట్టింగ్ ఎంపీకి కాకుండా మరో కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెరపైకి ఓ ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన ఇద్దరిలో ఒకరికి సీటు కట్టబెట్టవచ్చని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో పాలమూరు గడ్డపై ఎంపీగా ఉండి ఎంతో పేరు తెచ్చుకున్న జితేందర్ కి కాకుండా మరో కొత్త నేతకు టికెట్ వస్తుందా రాదా అన్నది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.